ఒక గ్రామంలో రాజు అనే రైతు ఉండేవాడు. అతనికి సురేష్ అనే మంచి స్నేహితుడు ఉండేను. ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అండగా ఉండేవారు. కాలక్రమేణా రాజు కష్టపడి తన వ్యవసాయం ద్వారా ధనవంతుడు అయ్యాడు. కానీ సురేష్ మాత్రం ఆలసత్వం, అదుర్దాతో జీవితంలో స్థిరపడలేకపోయాడు. ఒకరోజు సురేష్ తన స్నేహితుడు రాజుని కలిసి ఇలా అన్నాడు. నీవు నన్ను మర్చిపోలేదని నమ్ముతున్నాను. నాకు కొంత డబ్బు అవసరం ఉంది. ఉపాధి కోసం చిన్న వ్యాపారం చేయాలి. సహాయం చేస్తావా అని అడిగాడు. రాజు నిరాకరించలేకపోయాడు. పెద్ద మనసుతో సురేష్కు ధారాళంగా డబ్బు ఇచ్చాడు. కొంతకాలానికి సురేష్ తన వ్యాపారం ద్వారా కొంత సంపాదించాడు. కానీ స్నేహాన్ని మరిచి రాజుతో సంబంధాలు నెమ్మదిగా తగ్గించేశాడు. ఎప్పుడూ కాలేదని, పని ఉందని దూరంగా ఉండసాగాడు. పైగా రాజు అడిగినప్పుడు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. ఇంతకీ రాజుకే ఒక విషయం తెలిసింది. సురేష్ తనపై వెనుక తిరిగి చెడ్డగా మాట్లాడుతున్నాడని. ఆ విషయం విన్న రాజు చాలా బాధపడ్డాడు. అతనికి తెలుసు, ఇది మిత్రద్రోహం. నిజమైన స్నేహం అన్నది నమ్మకం మీద నిలబడాలి. కానీ సురేష్ తన స్వార్థం కోసం దానిని వాడుకున్నాడు. నీతి: స్నేహం అనే పవిత్ర బంధాన్ని స్వార్థం కోసం వాడుకోవడం మిత్రద్రోహం అవుతుంది. అలాంటి మిత్రులను తొందరగా గుర్తించి జాగ్రత్త పడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.